అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన ముందుకు ఈగల్ సెల్ అని చెప్పేసి ఒక సంస్థను మన ముందు తీసుకొని వచ్చింది. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత చాలా ఎక్కువ మంది కూడా డ్రగ్స్, గంజాయికి వీటన్నిటికీ అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అవి దొరకని పక్షంలో వాళ్ళు మత్తు పదార్థాలు వాడడము, ట్యాబ్లెట్స్ వాడడము, వాటన్నిటిని ఉపయోగించి వాళ్ళు ఆరోగ్యపరంగా చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉన్నారు. అవి గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడి అవి దొరకని పక్షంలో ట్యాబ్లెట్స్ తీసుకోవడం, మత్తు పదార్థాలు తీసుకోవడం వాళ్ళ పేద కుటుంబాలను నలిగి ఇట్లా జీవితాలను నాశనం అయిపోతూ ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలా మంచి దారిలో పోవాలి యువత అని చెప్పేసి ఈ సెల్ని తీసుకొని వచ్చినారు. ఇది మన ఈగల్ సెల్ అనే సంస్థ విజయవాడ కేంద్రంగా అమరావతిలో ఉంటుంది. అలాగే 26 జిల్లాలలో ఉన్నటువంటి 26 జిల్లాలలో వీటికి ఆఫీసులు ఉంటాయి. ఎవరైతే గంజాయి అక్రమ రవాణా చేసినా, గంజాయి విక్రయించినా, గంజాయి సేవించినా, తీసుకున్నా కూడా, డ్రగ్స్ తీసుకున్నా కూడా, మాదక ద్రవ్యాలు సేవించినా కూడా వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలాగే ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళందరినీ కూడా శిక్ష చాలా బలంగా పడాలా, కఠినంగా పడాలని చెప్పేసి మన అనంతపురము, అలాగే మన తిరుపతి, మన గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు దీన్ని పెట్టడం జరిగింది. ఎవరైతే ఇలాంటివి చేస్తారో వాళ్ళందరికీ కూడా శిక్ష కఠినంగా పడేలా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. అందుకని చెప్పేసి నిన్నటి రోజున మన ఏపీ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ దీనికి సంబంధించి 8,59,00,000 బడ్జెట్ను ఫస్ట్ విడతలో దీనికి రిలీజ్ చేశాడు. కాబట్టి అందరూ కూడా మనము యువత అంతా కూడా చెడుదారులకు పోకోకుండా మంచి దారిలో ప్రయాణిస్తూ మీ ఆరోగ్యాలు చూసుకుంటూ, మంచి జీవితం చూసుకుంటూ, జాగ్రత్తగా మంచి ఏదైనా ఒక వృత్తిలో మనం చూసుకుంటూ పోయి ఇలాంటి వాటికి దూరంగా ఉంటే అందరి జీవితాలు బాగుంటాయి. ముఖ్యంగా మీ కుటుంబాలు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఎవరన్నా ఇలా అక్రమ రవాణా చేసినా, గంజాయి సేవించినా, గంజాయి తీసుకున్నా, అరికట్టినా, విక్రయించినా, గంజాయి తీసుకున్నా, డ్రగ్స్ తీసుకున్నా, ఇట్లా చేసినా కూడా దయచేసి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి కేంద్రం ఏపీ గవర్నమెంట్కి సంబంధించి కంట్రోల్ నెంబర్ ఉంటుంది, ఒకటి ఆఫీస్ నెంబర్, హెడ్ ఆఫీస్ నెంబరు 1972 అని. ఆ నెంబర్కి కాల్ చేసి మీ సమాచారం ఇవ్వండి. వీటందరికీ కూడా అందరూ దూరంగా ఉండి అందరూ కూడా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.